జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము అది అకస్మాత్తుగా మారబోతుంది. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ఎక్కడ చూసినా అనేక రోగాలతో బాధపడుతున్నారు. ఎంతోమంది పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధాప్యులు ఉన్న వారికి కూడా రోగాలతో బాధించి పడుతున్నారు. వారి కొరకు భారం కలిగి ప్రార్థించండి. మరి చదువుకుంటున్న విద్యార్థులు, మరి వెండింగ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వారి కొరకు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థుల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయం 5. అక్కడ 38 సంవత్సరాల నుంచి వేదగాలను ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఉండును. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఈ వచనం ద్వారాగా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 38 సంవత్సరాల నుంచి అక్కడ ఒక మనుషుడు ఉన్నాడంట, రోగి. ఈ 30 సంవత్సరాలు వ్యక్తి, రోగి అయ్యి ఉన్న వ్యక్తిని ప్రతిరోజు అంటే వారి కుటుంబ సభ్యులు ఎవరెవరి రోగులను తీసుకొచ్చి దూత ఆ నీళ్ళను ప్రతిష్ట కోనేరంట. ఆ కోనేరు దగ్గర మరి దూత నీరు కదిలించినప్పుడు వెంటనే వెళ్తే కనుక స్వస్థత పొందుకుంటున్నారు. అదొక విశ్వాసం ఆ కోనేటి దగ్గర వారందరికీ. అలా చాలామంది స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఈ మనిషి స్వస్థత పొందుకోలేదు. 38 సంవత్సరాల నుంచి ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోయాడు. ఇతని కంటే ముందు వచ్చి అందరూ స్వస్థ పొందుకుంటూ ఉన్నారు. ఇతను రోజు ఆ ప్రతిష్ట కోని దగ్గర ఉన్నాడు. కానీ తీసుకొస్తున్నా సరే అతనికి ఎవ్వరు సహాయం చేసేవారు లేరండి. పోలే అతను కూర్చోబెట్టిన వారు ఎవరైనా, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి వేదన కలిగి ఇక్కడే ఉన్నాడు, అప్పుడు కొందామంటే ఎవరు పేషెంట్ని వారే తీసుకొస్తున్నారు, ఎవరికి వాళ్ళే ఒక్క క్షణంలో స్వస్థత పొందుకుని వెళ్తున్నారు. కానీ ఇతను అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉన్నాడు, స్వస్థత పొందుకుంటలేదు. ఎందుకంటారు? ఎందుకు ఉండిపోయింది? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. అంతేకాదు, తన రోగం కూడా అలాగే ఉండిపోయింది. తన మనస్తత్వం కూడా ఎంతే నా జీవితం అని పరిమితం చేసేసుకున్నాడు. హల్లెలూయా. పరిమితం మనం చేయకూడదు. మన జీవితం పరిమితం దేవుడి చేతిలో పెట్టాలి. ఇక్కడ అందరూ వచ్చి ఒక విశ్వాసం కలిగి ఆ దూత కదిలించినప్పుడు ఎవరికి వారు స్వస్థత పొందుకొని వెళ్తున్నాడు. ఒక రోజా 2 రోజుల 38 సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యక్తికి ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోయిందండి. మనలో ఎంతమంది అండి కోకలుగా సాక్షికాలు వింటాము, ఎన్నో ప్రసంగాలు వింటాం, కానీ సమస్య వచ్చినప్పుడు విశ్వాసంలో ఉండకే మనం స్వస్థత పొందుకోలేకపోతున్నామండి. మనము స్వస్థత పొందుకుపోవడానికి కారణం విశ్వాసం. మనం ఎక్కడికక్కడ పరిమితం చేసేసుకుంటున్నాం. ఈ వ్యక్తి అదే చేసుకున్నాడు. ఏమండి, విశ్వాసం కలిగి ఉంటే కొంత అలా ముడ్డుతోనే ఏమంటారు దేకచ్చు. చూస్తున్నాం కదా, వికలాంగులు చాలామంది నడువు లేని వారు ఎలా సాగుతున్నారు, కాలు చేతులు ఎలా పాగుతారండి. ఏంటి, మొన్న ఒక షార్ట్ వీడియో చూశానండి. ఆమె ఇంకా దేవుని నమ్ముకోలేదు, 2 చేతులు లేవండి, మెల్ల ఇలా వంకరగా ఉంటాయి. మీ అందరికీ ఆ వీడియో కనిపించే ఉండొచ్చు. ఏంటి ఈవిడ వికలాంగు ఏమైనా చెప్తుందా అని నేను ఆలకిస్తే, ఏదో కొత్త పాట, అదేదో పాటకండి, ఆ పాట ఏదో కూడా తెలీదు. ఆ పాటకి స్టెప్పులు వేస్తుంది ఆవిడ, ఆ చేతులతో ఏవి లేవు. నేను అలాగుండిపోయాను. ఇదే టీలు ఎలాగున్నారు చూడండి. అలాగా కూడా వాళ్ళు కనపరుచుకుంటున్నారు వారి యాంకర్ వీడియోలో. ఏదో సోషల్ మీడియాలో చిన్న వీడియోలు అలా చేసుకుంటున్నారు వాళ్ళు.
ఒక వికలాంగులు అక్కడక్కడికే ఉండిపోతలేదండి. ఏదో రూపంగా దేవుడిని నమ్ముకోలో దేవుడిని గనపరుస్తున్నారు. లోకంలో ఉన్న వికలాంగులు లోకంలోనే ఉంటున్నారు. ఏంటి చూస్తున్నాం. ఇతనికి ఏటి రోగై ఉన్నాడంట. పోలే కదల్సిన రోగమే. ఇలాగ దొరిలినా లేదా అలా పాకినా వెళ్తాడు. కానీ ఏమనుకున్నాడంటే ముందుగా అతని హృదయంలో విశ్వాసం లేదు. రెండోది నా జీవితం ఇంతే అని అంకితం చేసుకున్నాడండి అక్కడికే. మనలో ఎంతమంది ఇలాగ ఉంటున్నాం? విశ్వాసం కలిగి ఉంటున్నామా? నీకు ఒక సమస్య వచ్చింది, నా దేవా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నేను విశ్వసిస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? లేదా ఆ రోగం నీలోనే ఏమంటారు పెంచుకుంటూ ఉంటున్నావా? ఆ రోగం ఇంత నాతోనే ఉండాలి అని అనుకుంటున్నావా? నీ నోటితో, నీ హృదయంతో, నీ ఆలోచనలతో మంచి వాగ్దానాలు పలుకోవాలి. బైబిల్ అంతా వాగ్దానాలు మన కోసమేనండి. ఎవరు చదివితే వారు సొంతమే, అది మన కోసమే ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టకముందు నుంచి ఆయనకు రోగై ఉన్నాడు. అక్కడ అదే ప్రతిష్ట కోనేటి దగ్గర ఉండిపోయాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కోనేటి దగ్గరకు వచ్చాడో అతన్ని చూసి ఇతన్ని ఇలాగ ఉండిపోయాడు ఏంటని ఆలోచించి అతని పరిస్థితి అన్నీ కూడా తెలిసి నువ్వు మంచం ఎత్తుకుని లే అన్నారండి. హల్లెలూయా. మనం కూడా దేవుడు చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి అని గట్టిగా చెప్పినప్పుడు నువ్వు అప్పుడు కూడా అది చేయకపోతే ఎప్పటికీ నువ్వు బాగుపడలేవు. ఆయన చెప్పినప్పుడు నువ్వు అంతమంది సాక్షికాలు విన్నో చూస్తున్నావు నీ కళ్ళ ముందు, అయినా సరే నీ విశ్వాసం పరిపక్వం అవ్వట్లేదు, నీ ఆత్మీయ జీవితం పరిపక్వం అవ్వట్లేదు, నీవు ఇంకా దేవుళ్ళకి ముందుకు వెళ్ళలేకపోతున్నావు, అక్కడే ఉండిపోతున్నావు, అక్కడే అడ్డుగోలు వేసేసుకుని ఉంటున్నావు. ఈ మాటలు అంటుంది ప్రియ నా సహోదరులా, మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో అక్కడికి పరిమితం అయిపోయావు కాదు. దేవుడు ఏదైనా చేయబోతున్నాడు. నేను ఈ పరిమితం తొలగించుకుంటాను అని నువ్వు తొలగించుకొని ముందుకు సాగుతున్నావా? ఒక్క క్షణం చాలండి ఆయన అద్భుతించేయడానికి. ఒక్క క్షణంలో ఏదైనా చేయగలడు ఆయన జీవితంలో. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారో, యేసుక్రీస్తు వారి కోసం కూడా విని ఉండొచ్చు, అతను విన్నారు. కానీ అక్కడికి వచ్చి నువ్వు లేచి నీ మంచం పెట్టుకొని నడువు సాగన్నాడంతే. నన్ను లేగమంటున్నాడు. అప్పుడు కలిగింది అతనికి విశ్వాసం అప్పుడు నన్ను ఒక మనిషిని ఎవ్వడు పలకరించినోడు లేడు, నన్ను తీసుకెళ్ళేవాడు లేడు, నాకు సహాయం ఏం చూశాడంటే మనుషుల సహాయం కొరకు ఎదురు చూశాడండి. మొదట ఈ మనిషి వచ్చి నన్ను కోనేడు దగ్గర తీసుకెళ్తాడు, ఆ మనిషి వచ్చి కోనేడు దగ్గర మనుషుల మీద డిపెండ్ అయిపోయాడండి. నువ్వు నేను కూడా మనుషుల వైపు చూస్తే ఎప్పటికీ మనం పైకి లేవలేవండి. అది రోగమైనా, పెళ్ళైనా, గర్భఫలమైనా, జాబ్ అయినా, మరి ఏ అప్పుల సమస్య అయినా, మరి ఏ కోణంలో నువ్వు అనుసరించుకో. ఈ మనుషుడు సాయం చేస్తాడు, ఆ మనిషి తీసుకెళ్తుంది, ఈ మనిషి నాకు సపోర్ట్ ఉంటుంది అని ఏ మనుషుల మీద డిపెండ్ అవుతే మనం అక్కడే ఉండిపోతాం. మనుషుల ద్వారాగా ఏ సపోర్ట్ మనకు రాదండి. మనకు సపోర్ట్ దేవుడి దగ్గర నుంచే వస్తుందండి. హల్లెలూయా. దేవుడి వైపే కనులెత్తి చూడాలి. ఈ మనిషి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ దేవుడి వైపు చూడలేదండి. వస్తారు, ఆ నీరే నా దగ్గరికి రావాలి, నాకు ఏ మనిషి తీసుకెళ్తలేదు, ఇంక నేను స్వస్థ పొందుకుంటానేంటి అనుకుంటూ ఉండిపోయాడండి. అక్కడే నువ్వు నేను అక్కడికి పరిమితం కాదు. మనం అక్కడికి పరిమితం కాదే. అకస్మాత్తుగా మన జీవితంలో అద్భుతం చేసే ఏపనే మనం చూడాలండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరాల, ఆయన అలాగన్నాడు. కానీ ఎప్పుడైతే మనుషుడి వైపు పెట్టుకున్నాడో దృష్టి, ఆ తండ్రి దేవుడే తన దగ్గరకు వచ్చి నువ్వు లేచి నీ మంచమునెత్తుకుని వెళ్ళుము. మనం ఎప్పుడు దేనికి పరిమితులను చేసుకోకూడదండి. దేవుడు నీతో చెప్తున్నాడు, నీతోనే సూటిగా మాట్లాడుతుంది. మంది రోగుల సమస్యను పక్కన పెట్టండి. ఆ రోగులు దాంట్లోంచి దేవుడు స్వస్థపరుస్తాడు. కొంతమంది తాగుడు, డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, అసభ్యమైన ఫోన్లో చూడడం,
ఇలా అసభ్యమైన కార్యాలు ఎన్నో ఎన్నో నువ్వెందులోంచి నా వల్ల కాదని అక్కడే నువ్వు పరిమితం అయిపోకు. నా దేవుడు నన్ను ఇందులోంచి విడిపిస్తాడు. ఈ పాపపు చెక్కుల్లోంచి నన్ను విడిపిస్తాడు. ఈ పాపపు రోగంలోంచి నన్ను విడిపిస్తాడు. ఈ పాప ఊబులోంచి నన్ను విడిపిస్తాడు. నా దేవుడు ఇప్పుడే నాతో మాట్లాడాడు. నువ్వు సిద్ధపడాలి. వాక్యం వచ్చిందా తీసుకో. సాక్షి వింటున్నావా బలపడు. అంతే తప్ప వాళ్ళ జీవితంలో జరిగింది కానీ నా జీవితంలో జరుగుతుంది ఏంటి? దేవుడు వాళ్ళ ఒకలా నన్ను ఒకలా సృష్టించాడు కదా. వాళ్ళ జీవితంలో జరిగింది నా జీవితంలో అదెందుకు జరుగుతుంది అని నువ్వెందుకు అనుకోవాలి? నీ జీవితంలో కూడా జరుగుతుంది. నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఏంటి ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు చూస్తలేదండి స్వస్థపరిచని? ఎంతమందికి వివాహాలు అవ్వలేని వివాహాలు అవుతున్నాయి. ఎంతమంది ముయ్యబడి గర్భాలు దేవుడు తెరుస్తున్నాడు. నమ్ముతారా? మీకు గతంలో చెప్పున్నాను నేను. ఒక 6 నెలల కింద మా అయ్యం టీంలో ఒక మరియమ్మ అన్న ఆవిడ 30 సంవత్సరాలు అయిందండి వివాహమై. 30 సంవత్సరాల తర్వాత ఆమె గర్భం తెరిచారండి. ఆమె వయసు 15 సంవత్సరాలు వివాహం అయిందంటే ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు భరించుంటుందో. అనేక మార్లు చనిపోవాలనుకుందండి ఆవిడ. కానీ దేవుడి కృప ఆవిడ కోసం అనేక రంగలార్చి మొరపెట్టారు. మీకు కూడా ఇచ్చే నా ప్రేయర్ రిక్వెస్ట్. మీలో కొంతమంది ప్రార్థించుండొచ్చు ఆవిడ కోసం. అందరూ ప్రార్థన ఆలకించి దేవుడు గతించిన సంవత్సరంలో ఆవిడ గర్భాన్ని తెరిచాడండి. గర్భాన్ని తెరిచిన మొదలండి ఒక పిండం వీక్గా ఉంది. ఆ బిడ్డ ఎదగట్లేదు, ఆ బిడ్డ బాగాలేదు, చనిపోతుంది అని చెప్తూనే వచ్చారండి డాక్టర్లు. స్కానింగ్లు కన్నీ వరకు కూడా తీస్తూనే వచ్చారండి ఆవిడకి షుగరు, హై బీపీ మరి ఉన్నాయండి. కానీ నమ్ముతారా? మరి లక్ష్వారు నైటు ఆవిడకి ఆపరేషన్ చేసి ఆ రోజు మన బిడ్డలు తీసాడండి. హల్లెలూయా. ప్రార్థన అండి, విశ్వాసం ఉంచుకుందండి ఆవిడ. మీరు కూడా అలాంటి విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. మా టీంలో ఒక సిస్టర్ అండి, ఆవిడకి డెలివరీ అయింది. డెలివరీ అయితే కోమలోకి వెళ్ళిపోయిందండి. ఎన్నో బ్లడ్లు ప్యాకెట్లు ఎక్కించారు ఆవిడకి. రక్తకాన ఇంట్లో బాడీలో రక్తాలు అంటారు కదండి, అవి ఏమంటారు నాకు తెలీదు. అంత రక్తం ఎక్కించి నిడివిది కాదండి ఆవిడలో. రక్తం ఎక్కించడం పోవడం అయిపోయేది. ఆపరేషన్లు చేయడం, కోమాలోకి వెళ్ళిపోయింది. చెప్పలేమన్నారు. కానీ ఆమె కోసం ప్రార్థించాం. నీ దేవుడు బాగు చేసి సాక్షిగా నిలబెట్టుకుంటాడని. దేవుడు ఎంతోమంది ప్రార్థించగా స్వస్థపరిచాడని. ఏమండి అంకే అయిపోయింది పరిమితం అని మనం అనుకుంటే, అవిశ్వాసంతోనే మనం ఉండిపోతే ఎప్పటికీ మనం పైకి లేగలేమండి. కానీ దేవుడు చేయగలండి. ఆయన వైపు చూడాలండి. ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఆయన మాటకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో అప్పుడు నీలో గొప్ప కార్యం చేస్తావండి. ఇది కొంచెం చూడండి. ఇక్కడ బసిస్తే కోని దగ్గర ఉన్న వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఆ మనుషుల వైపు ఈ మనుషుల వైపు చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన వద్దకు వచ్చి లే అనగానే లేచి తన మంచం పట్టుకుని వెళ్ళాడండి. హల్లెలూయా. నీకు ఒక్కొక్క మాట వాక్యం నీ వద్దకు వచ్చిందంటే నువ్వు ఆ వాక్యానికి కట్టుబడి నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటే గొప్ప కార్యాలను చూస్తావు. హల్లెలూయా. కొంతమంది ఇలా ఉంటారండి, విశ్వాసం కలిగి ఉంటారు, ప్రార్థన జీవితం కలిగి ఉంటారు, కానీ ఎందుకు నాలో మార్పు ఉండట్లేదు, ఎందుకు నాకు స్వస్థత రావట్లేదు, ఎందుకు నాకు వివాహం అవ్వట్లేదు, ఎందుకు నాకు గర్భఫలం, ప్రమోషను, నా జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, నా జాబ్ రెగ్యులర్ అవ్వట్లేదు అని విశ్వాసంతోనే ఉంటారు, ప్రార్థన జీవితం కలిగి ఉంటారు, కానీ అవ్వట్లేదు అనుకుంటారు. అవ్వట్లేదు అని అనుకోకండి. దేవుడు ఏదో చేయబోతున్నాడు అని అనుకోండి. ఒక్క క్షణం చాలండి అద్భుతం చేయడానికైనా కదండి. మన దేవుడు గొప్పవాడండి. నీకు ముందుగా చేస్తే నువ్వేమైపోతావని ఆయనకి తెలుసు. ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో ఆయనకి బాగా తెలుసు. తండ్రి నా జీవితంలో ఎప్పుడు ఈ జాబ్ రెగ్యులర్ చేస్తావు, నిత్యమంచి ఉంచావో అప్పుడే జరిగించని అడగండి. ఎప్పుడు అప్పులు తొలగిస్తావో అప్పుడే తొలగించు, కానీ అంతవరకు నువ్వు నాకు నడిపించు అని అడగండి. దేవుడికి అంతా తెలుసండి. మనం మరుగేమీ కాదు. నాకు మీరు మరుగు, నేను మీకు మరుగు, కానీ దేవుడికి మరుగేం కాదు. నువ్వు మోస్తున్న భారము తెలుసు, నువ్వు మోస్తున్న నిందలు, అవమానాలు, నువ్వే సమస్య నుండి మోస్తూ ఉన్నావో, ఎన్నాళ్ళ నుంచి ఉన్నావో ఆయనకి తెలుసు. ఆయన నీవేపే వస్తున్నాడు, నీ భారమును తొలగిస్తాడైనా. హల్లెలూయా. సమస్య ఏదైనప్పటికీ కూడా అకస్మాత్తుగా నీ జీవితంలో మారబోతుంది.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరాల నీ జీవితం దేవుడి వైపు సిద్ధపరచుకో, ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.